మాజీ మేయర్ వసీం గారు ఒక్కటి కూడా నిజాలు చెప్పకుండా మొత్తం అబద్ధాలే చెప్పాడు. 5 సంవత్సరాల్లో ఆయనకి అనంతపురం నగరంలో కాలనీలు మునిగిపోతున్నది గుర్తు రాలేదు. కేవలం ఇప్పుడు 2 నెలలు అయింది ఆయన మేయర్ పదవి దిగిపోయి. కానీ మా ఎమ్మెల్యే గారి మీద ఎన్ని అభండాలు వేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఎన్ని అభండాలు వేయని అనంతపురం నియోజకవర్గ ప్రజలు మేధావులు, మీరు ఆయన మీద వేస్తున్న దుష్ప్రచారాలు, దురవార్తలు, మీరు చేస్తున్న అకృత్యాలు ఏకంగా మొత్తం అందరూ ఏకమై ఎన్ని కుట్రలు చేసినా అనంతపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయనకు సానుకూలంగానే ఉన్నారు. అయ్యా వసీం గారు, మీకు 5 సంవత్సరాల్లో అనంతపురం అభివృద్ధి కనపడలేదా? ఈ దిగిపోయిన 2 నెలల్లోనే కనపడిందా? ఈరోజు అనంతపురం నగరంలో మీకు ఛాలెంజ్ విసురుతున్నా, 50 డివిజన్స్లోనూ ఏ డివిజన్ కన్నా పోదాం, ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా ప్రతి డివిజన్లోనూ వర్క్ జరుగుతుంది. ఆ రోజు కాంట్రాక్టర్లు బిల్లులు రాక అసలు మీరు వర్కులు ఇస్తే కాంట్రాక్టర్ చేసే నాదుడే లేడు మున్సిపల్ ఆఫీస్లో. ఈరోజు వెంటబడి పోటీలు పడి మైనస్లకు వేసుకుంటూ కాంట్రాక్టులు పనులు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటేసారి మీరు పెట్టిన 17 కోట్ల రూపాయల బిల్లులు పెండింగు మొన్న 3 నెలల కిందట విడుదల చేసి కాంట్రాక్టర్ల కుటుంబాలను కాపాడాడు. మీరు కాంట్రాక్టర్లకు చూసుకోలేదు, మీ కార్పొరేటర్లు ఇంకా మీ శిష్టానుసారం తిరిగారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఎంత దారుణంగా పరిపాలించారో ఈ నగర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. శాంతినగర్ బోర్డు నుంచి తపోవనంపురం అయ్యే వరకు రోడ్డు 5 ఏళ్ల కాలంలో మీరు పూర్తి చేయలేకపోయారు. మా ఎమ్మెల్యే గారు రాత్రికి చొరవ తీసుకొని శాంతినగర్ బోర్డు నుంచి తపోవనం వరకు బ్రహ్మాండమైన రోడ్డు వేశాడు. ఎప్పుడో సైఫుల్లా కాలంలో ఇందిరానగర్లో రోడ్డు వేస్తే 34 లక్షల రూపాయలతో మా ఎమ్మెల్యే గారు వస్తేనే ఆర్కే నగర్ నుంచి కెనాల్ వరకు ఇందిరానగర్లో రోడ్డు వేయడం జరిగింది. నా క్లస్టర్లోనే దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఈరోజు 44, 48, 49, 50, 41 డివిజన్స్లో వర్క్ జరిగింది. మొన్నటికి మొన్న జనశక్తి నగర్ గురించి మీరు మాట్లాడారు. జనశక్తి నగర్ ఎంజీ కాలనీ ప్రజలు నీట మునుగుతున్నారని వారికి శాశ్వత పరిష్కారం చూపించాలి, తాత్కాలికం కాదని చెప్పి ఎమ్మెల్యే గారు 94 లక్షల రూపాయలతో ఈరోజు ఫైల్ రెడీ చేసి కలెక్టర్ గారు దగ్గర ఉంచాడు. ఇవి నిజమైన నాయకునికి చేయవలసిన లక్షణాలు, పని అభివృద్ధి చేయవలసిన లక్షణాలు. మీరు ఎంతసేపు భూ కబ్జాదారులకు కొమ్ము కాసుకుంటూ 48వ డివిజన్లో ఈ వంకపోరం పోకు కబ్జా చేస్తే మీరు ఎప్పుడన్నా తొంగి చూసారా? మీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎప్పుడైనా తొంగి చూసారా? ఇది ఎంతమంది ఒత్తిడిలు చేసినా, ఎంత మా ఎమ్మెల్యే గారి మీద చాలా మంది ప్రెజర్ చేసినా కూడా అవన్నీ అడ్డంకులు తొలగించుకొని నాకు ప్రజలు ముఖ్యమని చెప్పి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరము ఈ కాలువకి శాశ్వత పరిష్కారం చూపిలానే సైడ్ వాల్స్ కూడా పెట్టి డైరెక్ట్గా తడకలేరులోకి పోయేటట్లు ఆయన ఈరోజు చేస్తున్నాడు. ఇది అయ్యా అభివృద్ధి అంటే. మీరు ఊరికే ఆవాకులు చవాకులు మీరు ఎన్ని పేలినా కూడా, అబద్ధాలు మీరు ఎన్ని చెప్పినా కానీ నియోజకవర్గ ప్రజలు కానీ డివిజన్లో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మీద 50 డివిజన్స్లోనూ దాదాపు 2000 మందికి దాదాపు 10 కోట్ల రూపాయలు మేము పంచడం జరిగింది. అయ్యా మీరు ఒక్క డివిజన్లో అన్నా చూపించండి, సీఎం రిలీఫ్ ఫండ్ మేము పలానా వాళ్ళకి ఇచ్చాము. నేను ప్రతి డివిజన్లో కనీసం 10 మందిని చూపిస్తా. మీరు ఒక్క డివిజన్లో అయినా సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమందికి ఇచ్చామని మీరు చూపించండి. ఛాలెంజ్ విసురుతున్నా. ఇది అయ్యా మాకు చిత్తశుద్ధి ఉంది మా ఎమ్మెల్యే గారికి. మీరు చేసే అబద్ధాలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు అవినీతి మాటలు అన్ని మీకే వస్తాయి కానీ మా ఎమ్మెల్యే గారికి రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినము అనంతపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి మీద చేసిన మేయర్ గారు వారి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి అహర్నిశలు అనంతపురం నియోజకవర్గ ప్రజల కోసము ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి బాటలో నడపాలనే సంకల్పంతోనే ముందుకు పోతున్నాడు. కానీ ఎక్కడే కానీ అభివృద్ధికి ఆటంకం కలగజేయలేదు. ఆ ఉద్దేశం కానీ ఎమ్మెల్యేకి లేదు. ఎటువంటి మన తెలుగుదేశం పార్టీ కానీ, మేము కూటమి పార్టీలు కానీ, ఎమ్మెల్యేకి సంబంధం లేని వ్యక్తులు కానీ ఎమ్మెల్యే గారి వద్దకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా అభివృద్ధి పనులు, రోడ్డు కానీ కాలువ కానీ ఏది అడిగినా కానీ వెంటనే తక్షణం స్పందించి అధికారులను పిల్లంబించి దాన్ని కార్యరూపం దాల్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద అవాకులు సవాకులు చేయడము అసత్య ఆరోపణలని మేము తెలియజేస్తున్నాము. అనంతపురం పట్టణంలో గుల్జార్పేట అయితేనేమి కొన్ని ఏరియాల్లో వాళ్ళు 5 ఏళ్ళు ఉండి కూడా
ఎలాంటి అభివృద్ధి కానీ ఒక రోడ్డు కానీ లేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేయర్ ఇంటి ముందరే కాలువ కానీ అభివృద్ధి పనులకు నోచుకోలేని మేయరు అనంతపూర్ ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, గతంలో ఎవరు అభివృద్ధి చేయలేదని ప్రజలకు సంక్షిప్తంగా తెలియజేసినట్లు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయినా కానీ మన ఏది చిన్న ఇష్యూ వచ్చినా కానీ మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అభివృద్ధి కానీ హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆరోగ్యకరమైనటువంటి దృష్టిలో కానీ ప్రజలు వెన్నువంటి ఎప్పుడు చిన్న ఇష్యూ చెప్పినా కానీ వెంటనే స్పందించిన మా ఎమ్మెల్యే గారి గురించి మీరు అసత్య ఆరోపణలు చేయడము దురదృష్టకరమని నేను తెలియజేస్తున్నాం. వైసీపీ మాజీ మేయర్ వసీం, అతనితో పాటు మాజీ కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్, కమల్ భూషణ్, ఇషాక్, ఈ 48వ డివిజన్కి చెందిన శ్రీనివాసులు మాజీ కార్పొరేటర్ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు అనంతపురం నగరంలో మీ పాలకవర్గంలో ఉండి ఏం పీకారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అనంతపురంలో రోడ్లు డ్రైనేజీలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న వసీం మేయర్ ఈ ఏఎంసీ గ్రూప్ అనంతపురం ఏఎంసీ గ్రూప్లోనే మీ వైసీపీకి చెందిన కాజా ప్రతిరోజు నీ అభివృద్ధి నీ కార్యక్రమాలు ఏ విధంగా చేశావో గత 5 ఏళ్ళని ప్రతిరోజు ఫోటోలు పెడతా ఉన్నాడు. నువ్వు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు అనంతపురం నగరంలో వర్షపు నీరు కానీ కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఎందుకు ఇబ్బందుల్లో ఉంటాయనేది నువ్వు దానికి సూటిగా సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా మీ వైసీపీ నాయకులు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని ముందర పెట్టుకొని ఎమ్మెల్యేకి ఆపాదిస్తావు. ఈరోజు అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు అన్ని కొత్త నిర్మిస్తూ ఉన్నారు. కాస్త కళ్ళు కనిపించక ఉంటే వస్తే మేమే తీసుకెళ్లి చూపిస్తా ఉన్నాం. ఇదే 48వ డివిజన్లో 30 సంవత్సరాలుగా తీరని సమస్యను గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న వర్షం వచ్చినప్పుడు ఈ డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న బాధలను దీన్ని పరిష్కారం చేయాలని మున్సిపల్ అధికారులతో కూర్చొని ఆ రోజు ఆదివారం అయినా కూడా అధికారులను పిలిపించుకొని ఈ వంక పరిష్కారానికి ఆయన ఏ విధంగా అయినా కూడా మనం పరిష్కరించాలి. ఈ వంక చుట్టూ ఉన్న 5వ రోడ్డు 6వ రోడ్డు రంగస్వామి నగరు ఈ శాంతినగర్ బోర్డు సోమనాథ్ నగరు గౌరవ గార్డెన్స్ రజక్ నగరు ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ భూమిని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ వ్యక్తితో మాట్లాడి తక్షణమే ఈ భూమిని ఖాళీ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ వంకను తీస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా అయితే 30 ఏళ్ల కింద ఉన్న వంకను యథావిధిగా మేము ప్రారంభిస్తామని చెప్పి గత 10 రోజుల నుండి ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారుల గురించి మాట్లాడతావు, మున్సిపల్ అధికారులు పనిచేయడం లేదని. గతంలో నువ్వు చేసి నీ వెంట పాపాలు చేసుకొని నువ్వు అనేక అక్రమ బిల్లులు పెట్టుకొని పందుల షెడ్లకి బిల్లులు చేసుకొని ఈరోజు నగరాన్ని భ్రష్టు పట్టించినావు మేయర్. నీకు ఈ నగరం పైన తెలియకపోతే సరే, నీకు ఇన్ని సమస్యలు నువ్వు చేసావు కదా, నీ పాలక వర్గంలో ఈ వంక పూడిక ఎందుకు తీయలేకపోయినావు? ఈ వంక పూడిక తీసింటే ఈ నగరంలో అనేక సార్లు నీ 5 ఏళ్ల పాలనలో వంకలు వచ్చినప్పుడు ఎందుకు ఈ కాలనీలు మునిగాయి? దానికి సమాధానం చెప్పు. ఇంకొకటి, నీ 48వ డివిజన్ చెందిన మాజీ కార్పొరేటర్ ఉదయం లేచి నుంచి పర్యవేక్షిస్తున్నా. ఏం పర్యవేక్షించావు శ్రీనివాసులు? నువ్వు పీకి కట్టలు కట్టింటే ఈరోజు 48వ డివిజన్లో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడతారు? నువ్వేం చేసావని ఈరోజు నీ డ్రైనేజీలు చూద్దురా. 5 ఏళ్ళలో ఎక్కడ డ్రైనేజీలు వేసావు? ఒక కాల వేసావా? ఒక రోడ్డు వేసావా? లేకపోతే ఎక్కడైనా పూడిక తీసావా? ఒక గంపెడు మట్ట తీయలే నువ్వు ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తారా? తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఎమ్మెల్యే గురించి కానీ మున్సిపల్ అధికారులు వాళ్ళు రాత్రింపగలు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు 30 ఏళ్ళ వంకను పరిష్కారం చేసి ఈరోజు అక్రమమైన ఈ వంకను కూడా పూడిక తీయించి ఎప్పటికీ ఎన్నడూ లేని విధంగా పరిష్కారం దిశగా అడుగులేసి ఈ వంకను అక్రమంగా ఎవరైనా కబ్జా చేస్తే వారికి తప్ప చర్యలు ఉంటాయని చెప్పి ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడే సీసీ కెమెరాలు 2 చోట్ల ఈ వంక పూర్తిగా పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ స్థానిక సచివాలయానికి కానీ ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చి వంకను అక్రమం చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేశారు, అధికారులు చేశారు. వారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.